నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఇద్దరి మధ్య వైరం సంభవించిందంటే అందుకు వారిలో ఒక్కరే కారణం కావచ్చు. కానీ అది దీర్ఘకాలం కొనసాగిందంటే దానికి ఇద్దరు బాధ్యులే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు, చైత్రమాసం కృష్ణపక్షం, 2025 ఏప్రిల్ 22 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:59 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 చంద్రోదయం రాత్రి 1:43 చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:14 ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి నవమి సాయంత్రం 6:07 వరకు, తదుపరి దశమి. నక్షత్రం శ్రవణం మధ్యాహ్నం 12:31 వరకు, తదుపరి ధనిష్ట. కరణము తైతుల ఉదయం 6:41 వరకు, తదుపరి గరిజ. సాయంత్రం 6:07 వరకు, తదుపరి వనిజ. యోగము శుభము రాత్రి 9 గంటల వరకు, తదుపరి శుక్లము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి 4:56 వరకు. యమగండం ఉదయం 9:06 నుండి 10:40 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:19 వరకు. తిరిగి రాత్రి 11:05 నుండి 11:51 వరకు. వర్జ్యం సాయంత్రం 4:38 నుండి 6:12 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:11 వరకు. అమృత గడియలు రాత్రి 1:58 నుండి 3:31 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:39 వరకు. ఏప్రిల్ 22 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి, సాయంత్రం 6:07 వరకు ఉంది, తదుపరి దశమి. నవమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. కానీ వారం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 12:31 వరకు మకర రాశిలో, తదుపరి కుంభరాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 12:31 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. రాత్రి 12:31 నుండి మరుసటి రోజు ఉదయం 5:58 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుసు, కుంభం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సర్పకన్య ఉలుచి
నాగరాజు కుమార్తె. ఈరోజు ప్రశ్న: ఉలూచి అర్జునులకు జన్మించిన కుమారుడు ఎవరు? బబ్రువాహనుడు, ఇలావంతుడు, మాయావి, ప్రతిసోమ. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: బంధువులతో ఉన్న గొడవల నుంచి బయటపడతారు. వృషభ రాశి: ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించని పరిస్థితి. మిథున రాశి: ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. కర్కాటక రాశి: ఎంత కష్టపడ్డా ఆశించిన ప్రతిఫలం అందదు. సింహరాశి: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కన్యరాశి: మీ అంచనాలు ఊహలు నిజం కాగలవు. తులారాశి: బంధువులు సమస్యల పరిష్కారంలో చేయూతనిస్తారు. వృశ్చిక రాశి: పనులు విజయవంతంగా ముగిస్తారు. ధనస్సు రాశి: ఆత్మీయులు అన్ని విధాలా సహకరిస్తారు. మకర రాశి: బంధువుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. కుంభరాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీనరాశి: ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.